హలో ఎవ్రీవన్. రుద్రాణిని ప్రతి ఒక్కరూ ఇంటి నుండి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నారు కదా. ఆ రోజు రానే వచ్చేసింది. తను వేసిన ప్లాను తనకే రివర్స్ కొట్టి తల్లి కొడుకులని దుగ్గిరాల ఇంటి నుండి బయటికి వెళ్ళేటట్టు చేసింది కావ్య. రాబోయే ఎపిసోడ్స్లో చాలా మంచి మంచి ట్విస్ట్లు ఉండబోతున్నాయి. అందరికంటే ముందుగా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య దగ్గర 2 కోట్ల రూపాయలు ఉన్నాయని రుద్రాని ప్లాన్ వేస్తుంది కదా. తను షేరుల్లో డబ్బులు పెట్టి నష్టపోయానని ఆ 2 కోట్లు ఎలాగైనా కట్టండి అని చెప్పి దుగ్గిరాల కుటుంబ సభ్యులందరినీ కావాలనే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఫేక్ రౌడీలు వచ్చి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి అడిగేటట్టు చేసి అందరి దగ్గర సింపతి కొట్టేసేలా మాట్లాడుతూ ఉంటుంది. ఈ విషయం కావ్యకి రాజ్కి అర్థమయ్యి ఇక రుద్రాని మాటల్ని పట్టించుకోకుండా బ్యాంకుకి బయలుదేరుతారు 2 కోట్ల బ్యాగుతో. కావ్య రాజ్ కార్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, రుద్రాని గారు 2 కోట్లు నష్టపోయాను షేరుల్లో అని మన దగ్గర ఉన్న 2 కోట్లని చూస్తూ అంటుందేమోనని నాకు డౌట్ వచ్చింది అనగానే, అదేం లేదు కళావతి, మా అత్తకి ఎప్పుడు ఏదో ఒక గొడవ కావాలి. కానీ ఒకవేళ తను షేరుల్లో నష్టపోయింది అంటే ఎలాగో ఒకలాగా మనమే కట్టాలి. ఎందుకంటే ఎంతైనా తాతయ్య తనని ఇంటి ఆడపడుచుగా చిన్నప్పుడే తెచ్చుకున్నాడు అనగానే, కరెక్టేనండి, ఎందుకో తన్ని చూస్తే నాకు డౌట్ వస్తుంది. ఆ రౌడీలు కూడా అనేలోపు ఒక్క నిమిషం కళావతి, ఫోన్ వస్తుంది, కార్ ఆపుతాను అని చెప్పి కార్ని ఆపి ఇక రాజ్ బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి చెప్తుంది, ఆ కార్ని ఫాలో అయ్యి ఇక ఆ రౌడీ వెధవ ఆ బ్యాగ్ లాక్కునేటట్టు చెయ్యి. అప్పుడు ఆ బ్యాగ్లో డబ్బులు మనకి వస్తాయి. ఇంకొక 2 కోట్లు మా అన్నయ్య దగ్గర సింపతి వాడుకున్నాను కాబట్టి షేరుల్లో నష్టపోయారని 2 కోట్లు వస్తుంది. ఈ 4 కోట్లతో ఈ 2 నెలలు మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందిరా అని అంటుంది రుద్రాని. మమ్మీ, ఇప్పుడే వెళ్తున్నాను అని చెప్పి రాహుల్ ఒక రౌడీని తీసుకొని రాజ్ కావ్య కారుని ఫాలో అవుతూ ఉంటారు. ఇంతలో రాజ్ కారును ఆపి ఫోన్లో మాట్లాడడం చూసి, అదిగో ఆ కారే, ఆ కార్లో తన దగ్గర 2 కోట్ల బ్యాగ్ ఉంది. నువ్వు బ్యాగ్ను కొట్టేసి ఇక బైక్పై వస్తూ అక్కడ నేను ఆగి కార్లో వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఏదో తెలియనట్టు ఆ బ్యాగ్ని నా కారు దగ్గర పడేసి వెళ్ళిపో. నేను ఆ బ్యాగ్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఎవరికి డౌట్ రాదు. ఒకవేళ నిన్ను ఫాలో అయినా నీ దగ్గర బ్యాగ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేరు అని అంటారు. సరే సార్ అని చెప్పి ఆ రౌడీ రాజ్ కావ్య కారుని ఫాలో అవుతూ ఇక ఆగి ఉన్న కారుని గమనిస్తారు. అమ్మయ్య, చేతికి అందినట్టే అంది వెళ్ళిపోతుంది అనుకున్నాను. కారు ఆగే ఉంది, లోపల అమ్మాయి ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది అని చెప్పి ఇక బుల్లెట్ను ఆపి కారులో గబుక్కున దూరి కావ్య దగ్గర బ్యాగ్ని లాక్కుంటారు రౌడీ. ఓయ్ దొంగ దొంగ అని అరుస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ గబగబా కారు దగ్గరికి వస్తారు. ఇంతలో ఆ రౌడీ బ్యాగ్ని తీసుకొని ఇక స్కూటర్పై వెళ్ళిపోతూ ఉంటారు. ఇక రాజ్ కావ్య ఆ బ్యాగ్ని తీసుకెళ్లడంతో టెన్షన్ పడుతూ, ఏమండి, బ్యాగ్ దొంగ వెధవ లాక్కు వెళ్తున్నారు, పదండి పదండి అని అంటుంది. ఇంతలో ఆ రౌడీ కావాలని రాహుల్ కారు దగ్గర పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఆ రౌడీని ఫాలో అవుతూ వెళ్తారు ఇక రాజ్ కావ్య. రాహుల్, అమ్మయ్య, 2 కోట్లు ఈజీగా వచ్చేశాయి అని చెప్పి ఆ 2 కోట్లను తీసుకొని ఇక ఇంటికి బయలుదేరుతారు రాహుల్. ఇక రాజ్ కావ్య ఆ రౌడీని వెంబడించి రౌడీని పట్టుకొని 4 తంతూ ఉంటారు. ఏంటి, ఉత్త పున్నానిగా డబ్బులొస్తే కొట్టుకి వెళ్ళడానికి మీలాంటి రౌడీలు బాగానే ఉంటారు. ఒరే, నువ్వు జైల్లో ఉంటావని అనుకుంటున్నావేమో. ఆ 2 కోట్లు నువ్వు తినలేవు. నిన్ను ఇక్కడే చంపేసి ఇగో ఇక్కడ పాత పెట్టేస్తాము. అప్పుడు ఆ 2 కోట్లు ఎందుకు కొట్టానా అని ఆత్మ ఘోషిస్తుంది. ఏమండి, వీణ్ణి చంపేయాలి అని అంటుంది కావ్య. తప్పకుండా కళావతి, వీణ్ణి ఆ పనే చేస్తాను అని చెప్పి అనేలోపు, ఆగండి, ఇద్దరు భార్యాభర్తలు చాలా తెలివైన వారు. 2 కోట్లు తీసుకునేది ఎందుకు? బ్రతకడం కోసం. ఆ బ్రతికే లేకపోతే ఆ 2 కోట్లు ఎందుకు? సార్ నిజం చెప్పేస్తాను అని అంటారు రౌడీ. ఏంటా నిజం అనగానే, అది కాదు సార్ అనేలోపు, ఏమండి, వీడితో దొంగతనం చేయించింది
ఇంకొకడు అయ్యుండాలి, వాడి పేరే చెప్పాలి, కానీ వీడెందుకో భయపడుతున్నాడు అనగానే, అవును సార్, నాకంత ఆశ లేదు. రాహుల్ రాహుల్ తెలుసు కదా, మీ చుట్టాలే, అదే మీ అత్త కొడుకు. అతనే మీ దగ్గర బ్యాగ్ని కొట్టేసి తన కారు దగ్గర వేసేయమన్నాడు. ఇప్పుడు 2 కోట్లు తీసుకొని చెక్కేశాడు అనగానే ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అయిపోతారు. రాహులా అని అంటారు రాజ్. అవును సార్, ఒట్టు సార్, నాకు అసలే భార్య పిల్లలున్నారు. ఈరోజు చచ్చిపోతే వాళ్ళకి ఎవరు దిక్కు? ఆ రాహుల్ గారిని పట్టుకుని 4 తగిలించండి, నాకే డబ్బులు వద్దు అనగానే, ముందు ఆగు, అంటే 2 కోట్లు కొట్టేయాలని చెప్పి రాహుల్ అన్నాడు. మా దగ్గర 2 కోట్లున్నాయని నీకెలా చెప్పాడు అనగానే, అయ్యో మేడం, ఇదంతా పెద్ద ప్లాను. మేము బస్తీలో ఉంటాము, ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పొద్దున కల్లా మా ఇంట్లో ఆ డబ్బులతో కూరగాయలు బియ్యం తెచ్చుకుంటాము. అలాంటి మాతో పెద్ద ప్లాన్ వేయించి బస్తీలో ఏదైనా ఇల్లు కొంటామని తల్లి కొడుకులు ఇద్దరూ అనగానే, తల్లి కొడుకులంటే ఎవరు అని అంటారు రాజ్. ఇంతలో కావ్య, రుద్రానియేనా అని అంటుంది. అవును మేడం, ఆవిడే. మా తమ్ముడు, మా అన్నయ్య ముగ్గురం కలిపి బస్తీలో ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటే మా దగ్గరికి వచ్చి షేర్లు బిజినెస్లో పెట్టాము, 2 కోట్లు ఇవ్వమని మా అన్నయ్య వాళ్ళకి, నాకేమో ఈ 2 కోట్లు దొంగతనం చేయమని నాకు ఇలా పని అప్పగించారు. కానీ మాకేం తెలుసు ఇలా పట్టుబడిపోతామని అనగానే ఒక్కసారిగా మరోసారి షాక్ అవుతారు. కలవతి, అర్థమైంది, వాళ్ళేరి అని అంటారు. వాళ్ళు అనగానే, చెప్పు, వాళ్ళెక్కడున్నారు అని అంటుంది కావ్య. అదిగోండి మీ వెనకాలే ఉన్నారు, మీ ముగ్గురం దొరికిపోయాము అనగానే, సరే మీరు దొరికిపోయారు, మీరు ఎంత కష్టపడ్డారు కాబట్టి మీ కష్టానికి మేము ఎప్పుడూ అన్యాయం చేయము. ఏమండి, వీళ్ళకి డబ్బులు ఇద్దాము అని అంటుంది. తప్పకుండా కలవతి, నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, నేను నా స్టైల్లో ఏం చేయాలో అది చేస్తాను అని చెప్పి అంటారు రాజ్. ఇక కావ్య కారులో ముగ్గురిని కట్టేసేసి ఇక రాజ్ కావ్య ఇద్దరూ కలిపి ఇంటికి బయలుదేరుతారు. ఇక కారులో కావ్య వాళ్ళ ముగ్గురిని వెనకాల కూర్చొని ముందు కూర్చుంటుంది. మీరు వెళ్ళండి అని అంటుంది. ఇక ఇంటి దగ్గర కారును ఆపి కారు దిగి అన్నీ లాక్ చేసి, ఇక మీరు ఇక్కడే ఉండండి, నేను రమ్మన్నప్పుడు లోపలికి వద్దురు గాని అని అంటుంది. తప్పకుండా మేడం అని అంటారు ఆ రౌడీలు కారులో నుండి. ఇక రాజ్ ఆవేశంగా ఇంటికి చేరుకుంటారు. ఇక రాహుల్ ఆ కారులో డబ్బును తీసుకుని గబగబా పైకి వెళ్ళి తన రూంలోకి పెట్టేసి కొన్ని డబ్బులు జోబులో పెట్టుకొని, అమ్మయ్య, మమ్మీకి నేను మంచి పని చేశాను అని అనుకుంటూ కిందికి వస్తూ ఉంటారు. ఇంతలో రాజ్ కోపంగా హాల్లోకి వస్తారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా, రాజ్, ఏంటి కావ్య ఏది? బ్యాంకుకి వెళ్ళాలన్నారు కదా, ఈ టైంలో 1 గంటలో ఇంటికి వచ్చావేంటి నాన్నా? పైగా నీ ముఖం చూస్తుంటే ఏదోలా అనిపిస్తుంది, చెప్పు అని అంటారు అపర్ణాదేవి. మమ్మీ, 1 నిమిషం, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, రాహుల్ అని అంటారు రాజ్. ఇక రాహుల్ కిందికి వస్తూ రాజ్ వైపు అనుమానంగా చూస్తారు. ఏంటి రాజ్, ఏమైంది అనగానే చొక్కా పట్టుకొని 2 చెంపలు వాయిస్తారు రాజ్. ఇంతలో రుద్రాని, ఆగు, నా కొడుకుని కొడుతున్నావేంటి, అసలు ఏమనుకుంటున్నావు అని అంటుంది రుద్రాని. ఆగత్తా, ఎందుకు తినబోతూ రుచులెందుకు చూస్తావు, తినబోతూ ఇంకా ఎందుకు ఏంటని అడుగుతావు, చెప్పరా, చెప్పు, 2 కోట్లు దొంగతనం చేయించి ఆ 2 కోట్లు ఎక్కడ పెట్టావు, నా డబ్బుని దొంగతనం చేసే ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతారు. దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రాజుని చూసి, ఆపు, నీ దగ్గర 2 కోట్ల రూపాయి లేదు, ఇవి అవి తాకట్టు పెట్టి ఏదో డబ్బులు తెచ్చుకుంటున్నామని చెప్పిన నువ్వు, పొద్దున షేర్లలో నేను నష్టపోయానని చెప్పినా నువ్వు కనీసం కనికరించకుండా నీ పెళ్ళం మొగుడు వెళ్ళిపోయారు కదా, ఇప్పుడేంటి 2 కోట్లు నాకు కొడుకు కొట్టేయడం, ఇదంతా అబద్ధం అని అంటుంది రుద్రాని. అత్త, అబద్ధాలాడి ప్రతిరోజు గొడవలు సృష్టించి ఇక దొంగతనం దాకా వచ్చారు అంటే ఇక మిమ్మల్ని భరించడం ఈ ఇంటి వాళ్ళ వల్ల కాదు. నానమ్మ, మమ్మీ, 2 కోట్లు కళావతి డిజైన్స్ వేస్తే ఆ డిజైన్ని అద్భుతంగా తయారు చేయించి వేలం పాటలో పెడితే దానికి 1,80,00,000 పాట వచ్చింది. ఆ 1,80,00,000లో 20,000 కలిపి ఇంటికి తీసుకొచ్చాము. ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కనిపెట్టి అవి ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేశారు అనగానే
రాజ్ అని అంటుంది. అత్త, ఇప్పుడు దాకా నిన్ను చాలా గౌరవించాను. నువ్వు ఎన్నో తప్పులు చేశావని తెలిసినా ఈ ఇంటి ఆడపడుచు కదా, తాతయ్య నాయనమ్మ నిన్ను పెంచుకున్నారు కదా అని చెప్పి చాలా మర్యాద ఇచ్చాను. కళావతినే ప్రతిసారి తప్పు పట్టాను. కానీ ఇప్పుడు మీకు ఇంకా ఇంకా అవకాశం ఇస్తే ఈ ఇంటినే కాదు, ఈ ఇంటిని, ఇంటి పరువుని, ఈ ఇంట్లో మనుషుల్ని అందరినీ తాకట్టు పెట్టేస్తారు అని అంటారు రాజ్. ఇక సుభాష్ ప్రకాష్, ఇప్పటికైనా అర్థమైందా ఈవిడి గారి గురించి? ధాన్యలక్ష్మి, దీని మాటలు పట్టుకొని నువ్వు ఇంటినే రచ్చ చేశావు. ఇప్పుడు రాజ్ మోసాన్ని సహా అందరి ముందు బయట పెట్టాడు అనగానే, కాపండి, నిందలు మా మీద వేసేస్తే మేము ఊరుకుంటామనుకున్నారా? అంటే మేము అబద్ధాలు చెప్తూ మీరు అమెరికా ఆస్తిపాస్తులన్నీ ఒకచోటికి చేర్చుకొని డబ్బంతా మూటగట్టుకొని ఇటు చిన్నన్నయ్యని అటు మా అమ్మని నన్ను మోసం చేసి అమెరికా చెక్కేయాలనుకుంటున్నారు. ఇదంతా నా కొడుకు నేను కనిపెట్టామని మమ్మల్ని ఇలా బ్లేమ్ చేస్తారా? చెప్తాను అని అంటుంది. అవునా, ఏం చెప్తారు అని అంటుంది కావ్య. ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, నువ్వు అలాగే రాజ్ ప్లాన్ని నా కొడుకు నేను కనిపెట్టామని ఇలా చేస్తారా అనగానే, అవును చేస్తాము. పొద్దున్న 2 కోట్లు షేరుల్లో నష్టపోయామని వీళ్ళిద్దరినే కదా తీసుకొచ్చి చూపించావు. వాళ్ళనే తీసుకొచ్చాను. అలాగే నీ కొడుకు పెట్టిన రౌడీని కూడా తీసుకొచ్చాము. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి ఎవరు తప్పు చేశారు, ఎవరు ఈ కుటుంబానికి అన్యాయం చేశారు, ఎవరు ప్రతిరోజు ఇంట్లో ఏదో ఒకటి గొడవలు సృష్టించి ఇల్లుని వల్లకాడు చేద్దామనుకుంటున్నారు అన్నది ఇప్పుడు తేలిపోతుంది రుద్రాణి గారు అని అంటుంది కావ్య. ఇక అందరూ కావ్య రాజ్ మాటలకి షాక్ అవుతారు. ఆ ముగ్గురి రౌడీలు లోపలికి వస్తారు. చెప్పండి, మీకు దగ్గర 2 కోట్లు తీసుకొని షేరుల్లో నష్టపోయానని చెప్తుంది కదా, మీరు 2 కోట్లు ఇచ్చారా అనగానే, ఇక ముగ్గురు, ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాము, మాకు ఏ డబ్బులు వద్దు, మమ్మల్ని విడిచిపెట్టండి. ఈ రుద్రాణి గారు రాహుల్ మాటలు విని మేము తప్పుగా ప్రవర్తించాము. మీ దగ్గర డబ్బులు కొట్టేయాలని, ఆ డబ్బు వాళ్ళకిస్తే మాకొక తలకొక 5 లక్షలు ఇస్తానని చెప్పింది. ఏదో పిల్లగలవాళ్ళం కాబట్టి ఒక్కసారిగా సెటిల్ అయిపోవాలనుకున్నాం. కానీ ఇలా మా జీవితాలతోనే వీళ్ళిద్దరూ ఆడుకుంటారని అనుకోలేదు. కుటుంబాన్నే మోసం చేశారు, మమ్మల్ని ఎందుకు మోసం చేయరు? వీళ్ళిద్దరే మమ్మల్ని నాటకాలు ఆడమని చెప్పారు, అందుకే నాటకాలు ఆడాం. పెద్దింటివారు మమ్మల్ని క్షమించండి, ఇక దొంగతనాలు మానేసి ఏదో ఒక వ్యాపారాలు చేసుకుని కష్టపడతాము అని చెప్పి ముగ్గురు రౌడీలు కాళ్ళ మీద కూర్చుని దండం పెడుతూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీకి. చూసావా రుద్రాణి గారు, నీకంటే ఆ రౌడీలే నయం. మన కుటుంబం పరువు ప్రతిష్ట అంతా పక్కన పెట్టి ప్రతిరోజు డబ్బు కోసం చెడు వ్యసనాలకి బానిస చేసిన మీ కొడుకుతో మీరు ఇద్దరు వంత పాడుతూ ఇల్లుని ఏదో ఒక రకంలా చేద్దామనుకున్నారు. మీరు చేసిన పనినే మీకు ఎలా దెబ్బ కొట్టిందో అర్థమైందా? ఏమండి, వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళకి మనం ఇస్తామన్న డబ్బులు ఇవ్వండి అని అంటుంది. ఇక ముగ్గురికి 5 లక్షలు ఇస్తారు రాజ్. ముగ్గురు వెళ్ళిపోతారు రౌడీలు. ఇక రుద్రాని, అంటే నేను పెట్టించానని అబద్ధాలు ఆడతారా అనగానే ఇందిరాదేవి వచ్చి రుద్రాని చెంప పగలగొడుతుంది. చి, నువ్వొక ఆడదానివేనా? కొడుకుతో కలిసి ప్రతిరోజు కుట్రలు పనడమే పనిగా అయిపోతుంది. మీ నాన్న, చి, నాన్న అనడానికే మాకు సిగ్గుచేటు. ఆయన కోమాలో ఉన్న ప్రతిరోజు ఆస్తి కోసం పందికొక్కులా ప్రతి నిమిషం ఆలోచిస్తూ ఉంటావు. ఇంకా నిన్ను ఇంట్లో భరిస్తే మాది తప్పవుతుంది. ఒరే రాహుల్, నీ భార్య స్వప్న ఇక్కడే కడుపుతో ఉంది. నీ తల్లికి తోడుగా దొంగతనాలు మోసాలు చేసుకుంటారో లేకపోతే బుద్ధిగా ఉంటారో మాకు అవసరం లేదు. ఇంటి నుండి బయటికి వెళ్ళండి అని అంటారు ఇందిరాదేవి. అమ్మా, ఎక్కడికి వెళ్తాము అనగాని, ఓ ఇప్పుడు తెలిసిందా ఎక్కడికో వెళ్ళాలని చెప్పి? తెలీదా ఎప్పుడు ఏం చేస్తున్నామో, ఇంటికి ఎంత ద్రోహం చేస్తున్నామని తెలీదా? ఎన్ని రోజులో నీ గురించి ఆలోచించి అయ్యో ఇంట్లో ఉంటుంది కదా అందరి దగ్గర పరువు పోతుందని నోరు మూసుకొని ఉంటే ఇక్కడికి తీసుకొస్తారా? అత్తయ్య, వీళ్ళని ఒక్క నిమిషం కూడా ఉంచద్దు. ఎందుకంటే ధాన్యలక్ష్మిని మార్చేశారు. అప్పు కళ్యాణ్ బయటికి వెళ్ళడానికి కారణం మీ రుద్రానినే. నా కోడలు ఇంటి కోసం మంచి పని చేస్తుంటే తన్ని చెడుగా చిత్రీకరించి బయటికి వెళ్ళేలా చేసింది ఈ రుద్రానినే. వీళ్ళిద్దరినీ భరిస్తే మనకి మనంగా మిగలమత్తయ్యా అని అంటుంది. ఇక ఇద్దరి చేతులు పట్టుకొని గెంటేయడానికి వస్తూ ఉంటారు ఇందిరాదేవి. ఇంతలో కావ్య అడ్డుగా నిలబడుతుంది. అమ్మమ్మగారు, ఒక మనిషి తప్పు చేస్తే శిక్ష వెయ్యాలి గాని ఇంటి నుండి గెంటేయకూడదు. ఒకటి మాత్రం నిజం,
రుద్రాణి గారికి ఆశ ఎక్కువ. కొడుకుని సరైన రీతిలో పెంచలేదు. కొడుకు ప్రయోజకుడు కాదు. ఆవిడ చెడు వ్యసనాలకి, ఆశబొత్తుతనానికి ఆధారమైంది. అందుకే ఈ పాడుబుద్ధులు. చూడండి రుద్రాణి గారు, డబ్బుతో ఏదో వస్తుంది అనుకోకూడదు. మంచితనంతో డబ్బు సంపాదించాలి. పై పై మెట్టికి ఎక్కాలి. అంతేగాని ఊరికినే వచ్చిన డబ్బులతో జలసాలు చేసుకుంటాము అంటే ఆ డబ్బు అయ్యేదాకే జలసాలు చేయగలరు. తరువాత మళ్ళీ డబ్బు లేక అడుక్కోవాల్సి వస్తుంది. మీ పరిస్థితి అలాగే ఉంది. అందరూ హాయిగా ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించినా తాతయ్య ప్రశాంతంగా ఒకే గూటిలో ఉండాలని కోరుకున్నారు. కానీ ఇంట్లో అగ్గి రాజేసి తమాషా చూసి ఆస్తి పంపకాలు దాకా చేసి తాతగారిని కోమాలోకి వెళ్ళేటట్టు చేశారు. ఇప్పుడు ఇంటి నుండి గెంటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా మీరు మారి ప్రశాంతంగా ఇంటిని ఉంచితే నిజంగా అందరూ మిమ్మల్ని ఏమీ అనరు. చెప్పండి, నేను మారుతాను అని చెప్పండి అని అంటుంది కావ్య. కలవతి, నిన్నే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి భిక్ష పెడతావా అనగానే ఇంతలో కావ్య అంటుంది, ఆవిడికి భిక్ష పెట్టాలి అనడానికి నేనెవరు? తాతయ్య ఈమెని ఆడపడుచుగా చేసుకున్నారు. కానీ నా అక్క స్వప్న కడుపుతో ఉంది. తన కడుపులో బిడ్డకి తండ్రి రాహుల్. అలాంటి వారు బయటికి వెళ్తే నా అక్క బయటికి వెళ్తుంది. ఆ బిడ్డ అనాథగా ఉంటాడు. అలా నేను అనుకోవటం లేదు. వీళ్ళకు మారే అవకాశం మన అందరము ఇద్దాము. అప్పుడు మారకపోతే వాళ్ళని వాళ్ళలాగా బ్రతికే ఇద్దాము. అంతేగాని ఇంటి నుండి బయటికి వెళ్ళి వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టకూడదు. నానమ్మ, నన్ను క్షమిస్తారా? నేను వీళ్ళిద్దరినీ ఇంట్లో ఉండమన్నానని అడిగినందుకు అనగానే గొప్ప మనసున్న దానివమ్మా. ఎందుకంటే ఈ ఇంటినే కాదు మనుషుల్ని కూడా అర్థం చేసుకుంటావు. కానీ ఒక పిశాచిని కూతురిగా ఇంట్లో ఉంచుకున్నందుకు ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తుంది. అలాంటిది పాముకి పాములు పోసినట్టే అవుతుంది. చూడు కావ్య, ఒకే ఒక్క అవకాశం మన అందరము ఇద్దాము. ఈ అవకాశంతో వీళ్ళు మారకపోతే నువ్వు కాదు దేవుడు చెప్పినా వీళ్ళని బయటికి గెంటేయడం గ్యారంటీ అని చెప్పి ఇందిరాదేవి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణాదేవి, సుభాష్, ప్రకాష్ అందరూ నించుని ఉంటారు. అత్తయ్య, ఒక మనిషి మారే అవకాశం ఖచ్చితంగా మనం ఇవ్వాలి. ఇచ్చేటప్పుడే ఆ మనిషికి అవకాశం దొరుకుతుంది. ఇంకా మనం తనని ఏదో ఒక మాట అని బాధ పెట్టకూడదు. అక్క, నువ్వు గదిలోకి వెళ్ళు. అలాగే రుద్రాణి గారు, రాహుల్ గారు, మీరు మీ రూమ్లోకి వెళ్ళండి. అత్తయ్య, మావయ్య ప్లీజ్ అని అంటుంది. అందరూ ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక రుద్రాణి, రాహుల్ మాత్రం అలాగే ఉండిపోతారు. చూడండి, ఇప్పుడు జరిగిన ఘోరం అలాగే ఇప్పుడు జరిగిన ప్రతి సంఘటన మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది. కానీ తప్పు చేశారు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే. ఈ బాధ నుండి త్వరగా కోరుకోండి. మామూలుగా మాలాగా మారిపోండి. అప్పుడే ఇంట్లో మీకు వాల్యూ పెరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. రాహుల్, రుద్రాణి ఇద్దరూ బగబగా మండిపోతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.